హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నందిని. ఈ వీడియోలో నేను పాస్తా ప్రిపరేషన్ చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని వాటర్ హీట్ చేసుకొని దాంట్లో పాస్తా వేసుకోవాలి. పాస్తా బాయిల్ చేసేటప్పుడు సాల్ట్, ఆయిల్ ఇవి యాడ్ చేయడం వల్ల పాస్తా అన్ని బాయిల్ అయ్యాక విడివిడిగా వస్తాయి అతుక్కోకుండా. ఇలా పాస్తా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ వేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేయాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న టొమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో వేసాక మనం సాల్ట్ వేసుకుంటే టొమాటో అనేది తొందరగా మగ్గిపోతుంది. మీకు కావాలంటే ఇక్కడ క్యారెట్ను, క్యాప్సికమ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా టొమాటో బాగా ఫ్రై అయ్యాక పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇలా మసాలాస్ వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక మనకి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్న టైంలోనే మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం అయిపోయాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తాని మొత్తం యాడ్ చేసుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాస్తాని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఎంతో టేస్టీ అయిన పాస్తా రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.